వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. సినిమా తీయడం కోసం ఇబ్బంది పడటంగా, సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఎంచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు నడుస్తున్నాయి. అయితే ఎందుకు అంత ఇబ్బంది పడాల్సిన అంశం, ఆ సెలెక్ట్ చేసుకునే హీరో లేకపోతే క్యారెక్టర్స్ మధ్యన ఎందుకు అంత సంఘర్షణ జరుగుతుందని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు, స్క్రీన్ పైన కూడా అంతే ఎంటర్టైన్ చేయగల వ్యక్తి. కానీ ఒక క్యారెక్టర్కి వచ్చేసరికి ఎటు తేల్చుకోలేక ఆ సీన్ని ఎవరిని పెట్టాలని సెలెక్ట్ చేసుకునే అంశంలో మాత్రం సందిగ్ధంలో పడుతున్నట్టుగా తెలుస్తుందండి. ఏంటండి విషయం? అంటే మీరు అనేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో చేయబోతున్నారా, బన్నీతో చేయబోతున్నారా అనే కదా. ఎవరి పేరు చెప్దామన్నా క్వశ్చన్ మార్క్ అండి. అదే అంటున్నా, ఇప్పుడు ఎవరితో చేయాలనేది అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే విక్టోరియా వెంకటేష్ గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా చేస్తున్నారండి. AK-47 ఆదర్శ కుటుంబం. కాబట్టి ఆ సినిమా కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఆయన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఫోకస్ అంతానేమో దీని మీద ఉంది. ఎన్టీఆర్తో చేస్తారా, నెక్స్ట్ బన్నీతో చేస్తారా? ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్, పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారు సెపరేట్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఇద్దరిని కూడా ఎవరిని అనాలి, ఎవరిని తీసుకోవాలనేది కూడా అంటే అసలు దీనికి మూలాల్లోకి వెళ్ళాలి ఫస్ట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ గతంలో ఉన్న సినిమాలు తెలిసిందే మీకు, మంచి హిట్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హిట్లు అయితే చేశారు. ఆ బాండింగ్ కూడా ఉంది. కాకపోతే బన్నీ ఏమన్నారంటే సినిమా చేద్దామన్నారు కాబట్టి ఒక పాన్ ఇండియా కథ అంశాన్ని కుమారస్వామికి సంబంధించిన కథతో రెడీగా చేసుకున్న తర్వాత బన్నీ అట్లీ ఊపి చూడటం జరిగింది. అట్లీ చెప్పిన కథ నచ్చుతుంటే ఫస్ట్ ప్రయారిటీ అట్లీకి ఇచ్చాడు బన్నీ. దాంతో ఇప్పుడు ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. అట్లా వెళ్ళిపోయింది. దాంతో నాకు ఆల్టర్నేటివ్ లేదనుకున్నప్పుడు ఈయన మళ్ళీ ఇదే కథని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం, జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోవడం, అది జరిగింది. అది ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఇట్లాంటి రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కాదు, మళ్ళీ బన్నీనే అనే మాట వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నానంటే, నేను ఇప్పట్లో బన్నీ డేట్స్ ఇవ్వకపోవచ్చు అనే ఆలోచనతో అటు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ గారి సినిమా రేపు సమ్మర్ కల్లా పూర్తి చేసుకుంటారు ఫాస్ట్గా. ఆయన అట్లీ సినిమా కూడా అప్పుడు సమ్మర్కి అయిపోతుంది. బన్నీ చేసే సినిమా అది ఫాస్ట్గా చేస్తున్నారు. ముందేదో చాలా పాన్ ఇండియా సినిమా బాగా లేట్ అయిపోద్ది అనుకున్నారు, కానీ ఆ సినిమా షూటింగ్ పార్ట్ 2 సమ్మర్ కాడ కంప్లీట్ అయిపోద్దట. అయిపోగానే నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు బన్నీ చేద్దాం మనం, నెక్స్ట్ అది లైన్లో పెట్టేసుకోండి అని చెప్పి ఉండొచ్చు. అంటే కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈయన కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు అరవింద సమేత చేశారు జూనియర్ ఎన్టీఆర్తో, వాళ్ళిద్దరికి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఒక డైరెక్టర్తో సినిమాలు హిట్లు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్కి ప్రయారిటీ ఉంటుంది కదా. అలా బాండింగ్ కూడా ఉంది కాబట్టి బన్నీతో కూడా మంచి బాండింగ్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్తో బాండింగ్ ఉంది. వాళ్ళు ఎవరు కాదని లేరు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే. కాబట్టి అట్లీ ప్రాజెక్ట్ నచ్చి అటు వెళ్ళిపోయాడు, కానీ ప్రయారిటీ ఇటే ఇచ్చేవాడు ఆయన. బన్నీకి ఆ కృతజ్ఞత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు సినిమాల్లో ఎవరి సినిమా చేస్తారు అనుకున్నప్పుడు త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీకే ప్రయారిటీ ఇచ్చాడు అనేది ఇప్పుడు ఉన్న వార్తల సారాంశం. ఇప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది, కానీ కన్ఫామ్గా అఫీషియల్గా అయితే మనకి ఇంకేం అఫీషియల్గా రాదు. ఇవన్నీ ఇప్పుడు వంటకాలే, సోషల్ మీడియాలో జరిగే వంటకాలు ఉంటాయి కదా. ఓకే, లాస్ట్ అప్డేట్ కింద బయటకు రావాలి. అయితే సాధారణంగా ఈ వంటకాలన్నీ నిజాలు అవుతూ ఉంటాయి, ఊరికి రావు. వంటకం ఇక్కడ కూర్చొని వండేది కాదు, బయట వచ్చిన సమాచారంతో జరిగే వంటకాలు ఇవన్నీ. అవి టేస్ట్గా ఉంటాయా లేదని తర్వాత తెలుస్తుంది తిన్న తర్వాత. అయితే ఇంతకీ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా గురించి వద్దామండి. ఎంతవరకు సాగుతుందండి? అదే జరుగుతుంది. ఎందుకంటే వెంకటేష్ గారు ఇప్పుడు ఈ వేరే ప్రాజెక్టులు కమిట్ అయిన లేవు. ఈ సినిమా అయిపోయింది, మనశంకర వరప్రసాద్ రిలీజ్ కూడా దగ్గర అయిపోయింది కాబట్టి అందులో ఉన్నది స్పెషల్ క్యారెక్టర్, ఆ పాత్ర షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం ఏంటంటే శరవేగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా ఆదర్శ కుటుంబం, మరి ఆయనకి ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి మరి ఆదర్శ కుటుంబం అనే ఈ సినిమా AK-47 దాంట్లో ఆ పాత్ర మీదే వెళ్ళిపోతారు. అది నాకు తెలిసి చాలా ఫాస్ట్గా చేసే అవకాశం కూడా ఉంది, చాలా క్లారిటీతో వెళ్తారు. ఇలాంటి సినిమాలో ఆయనకి కొట్టిన పిండి. మాటల మంత్రికుడికి ఈ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేయడం అనేది కొట్టిన పిండే. ఏమన్నా లేట్ అయితే అది కుమారస్వామి ప్రాజెక్టు, పాన్ ఇండియా ప్రాజెక్టు, మొదటి పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి అది లేట్ అవ్వచ్చేమో, కానీ ఇది లేట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ బయట తీస్తారు. కాబట్టి ఏదేమైనా సంక్రాంతికి అయితే మాత్రం పెద్ద హీరోలందరూ కూడా పోటీ పడుతున్నట్టు ఉన్నారు. అంటే వెంకటేష్ సినిమా పెద్ద హీరోలు అందరూ దాదాపు చిరంజీవి గారు ఉన్నారు, రాజాసాబ్ ఉన్నాడు, బాలకృష్ణ గారు లేరుగా ఈ బరిలో. ఈ బరిలో అది ఇప్పుడు అది
దసరా అవుతుంది నాకు తెలిసి. ఓకే. కాబట్టి ఈసారి బరిలో సంక్రాంతి బరిలో బాలయ్య బాబు పక్కన పెట్టేసేయచ్చు. అంటే ఆయన లేరు, కాకపోతే బరిలోకి వస్తున్నాడు, ఇండైరెక్ట్గా బరిలోకి వస్తున్నారు. సంక్రాంతి బరిలోకి ఇండైరెక్ట్గా బాలయ్య బాబు కూడా వస్తున్నారు. ఎలా అంటే అఖండ 2 సినిమా ఓటీటీలో ఉంటుంది. ఏమోనండి, ఆ టైంకి ఇంకా ఆడితే కూడా అఖండాకి వెళ్ళే, ఎందుకంటే మంచి ఉడుకు రక్తంతో ఉంటారు కాబట్టి ఆ టైంకి అఖండ అనేది నచ్చొచ్చు. అది కూడా ప్లస్ పాయింట్ కదా. ఇంకా 10 రోజులు అయితే సంక్రాంతి సీజనే కదా. సో ఏదేమైనా 100 days ఆడుతుందంటే మాత్రం సక్సెస్ఫుల్గా అఖండాకి ఓట్లు వేస్తారు నాకు తెలిసినంత వరకు. అది చెప్పలేము, ఎందుకంటే ఆ టైం దగ్గరికి వచ్చేసరికి బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేసరికి బయటకు వచ్చిన ఉడుకు రక్తానికి ఎట్లా ఉండాలంటే అట్లా. సో మా ప్రేక్షకులకి ఏం చెప్తారు ఇప్పుడు? మళ్ళీ అఖండాకి వెళ్ళమంటారా? నేను అఖండ, ఇది మనం మాట్లాడేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిదిను ఈ సబ్జెక్ట్ కాబట్టి అఖండ గురించి దీంట్లో మాట్లాడను నేను. వెంకటేష్ గారి సినిమా అండి. వెంకటేష్ గారి సినిమా అయిపోగానే, ఆదర్శ కుటుంబం అయిపోగానే బన్నీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. అది మాత్రం చెప్తాను నేను, ఎందుకంటే బన్నీతో ఉన్న బాండింగు అలాంటిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివర్స్. బాయ్.